చూడండి, రాజు కలభావాన్ని చెప్పడం అనేది అంత సింపుల్ థింగ్ కాదు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పేస్తే ఆ కలభావం నెరవేరకపోతే ఆ తర్వాత రాజుకు అర్థమైపోద్ది ఏంటంటే ఇతను అబద్ధాలు చెప్తున్నాడు, తను ఏదో ఊహించుకొని గెస్ట్ చేసి ఏదో చెప్పాడు, కానీ తను చెప్పిన కలభావం సరైంది కాదని అతని తర్వాత చంపించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ సందర్భంలో కూడా యోసేపుకు ఒక అద్భుతమైన విడుదల దేవుడు ఇవ్వాలని ఈ సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఈజ్ ద మాస్టర్ డిజైనర్. మన జీవితాలను ఆయన డిజైన్ చేయడం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ఏమేం జరుగుతాయి, ఏమేమి సంఘటనలు, ఏమేమి సన్నివేశాలు, ఏ పరిస్థితులు జరగాలో అవన్నీ దేవుడు డిసైడ్ చేస్తాడండి. చాలాసార్లు మనం అనుకుంటాం, వాట్స్ హ్యాపెనింగ్ టు మీ, నాకు జరుగుతున్నది ఏంటి, నేను ఎందులో ఉన్నాను, ఏ సమస్యలో చిక్కుకున్నాను, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, దేవుడు చూస్తున్నాడా, దేవుడు పట్టించుకుంటున్నాడా, ఈ సమస్య నుండి నాకు దేవుడు విడుదల ఇవ్వగలడా అనుకుంటాం. కానీ దేవునికి హీ హ్యాస్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన దేవునికి ఉంది అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోద్దు. ఇక్కడ యోసేపు చెరసాలలో ఉన్నాడు. మేబీ హీ వాస్ కౌంటింగ్ డేస్. సూర్యోదయం, సూర్యాస్తమయం, జీవితం అంతా ఈ చెరసాలలోనే అయిపోతుంది. ఎప్పుడు వస్తుంది విడుదల అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటే ఒక రోజు వచ్చింది, ఒక సందర్భం వచ్చింది. రాజు పిలిపిస్తున్నాడయ్యా నిన్ను, రాజు కల భావాన్ని నువ్వు చెప్పాలంట అని ఎవరో వచ్చి చెప్పగానే చూడండి 16వ వచనం 15వ వచనం, ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరూనూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందున 16వ వచనం, యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. చూడండి, ఇక్కడ డానియల్కి జోసెఫ్కి మధ్యలో ఒక సిమిలారిటీ, ఒక రిజెంబ్లెన్స్. యోసేపుకు దానియేలుకు చాలా సంవత్సరాలు తేడా ఉందండి. దే వర్ నాట్ కంటెంపరీస్. ఒకే సమయంలో వాళ్ళు ఏదో కలీగ్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా, కజిన్స్ లాగా పెరిగిన వారు కాదు. బట్ వాళ్ళిద్దరూ దేవుని సేవించిన వారే, ఇద్దరూ దేవుని అనుసరించిన వారే, ఇద్దరూ దేవుని మహిమపరచాలని తీర్మానం చేసుకున్న వారే, ఇద్దరూ యవన కాలంలోనే క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న వారే. కానీ వీళ్ళిద్దరిలో మనకు ఒక చిన్న పోలిక కనబడుతుంది. అదేంటంటే ఒక సమస్య, ఒక సవాలు రాగానే ఆ సమస్యను అధిగమించడానికి వాళ్ళిద్దరు కూడా దేవుని ముందు పెడుతున్నారు. ఇందాక కూడా మనం చూసాం, నెబుకద్నెజరు రాజుతో దానియేలు చెప్పిన మాట, మర్మములను బయలుపరచు దేవుడు ఒక ఆయన పరలోకమందు ఉన్నాడు అని దేవుని ముందు పెట్టాడు. ఇక్కడ కూడా యోసేపును మనం గమనించినట్లయితే యోసేపు చెప్తున్న మాట 16వ వచనం, అది నా వలన కాదు, దేవుడే